రైట్. ఇవాళ గుంటూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికలు అధికారులు నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి అభ్యర్థిగా కోవలమూడి నాని నామినేషన్ దాఖలు చేయగా వైసీపీ అభ్యర్థిగా వెంకటరెడ్డి పోటీకి నిలబడ్డారు. అయితే ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటి వరకు ఏకపక్షమే అనుకున్నటువంటి మేయర్ ఎన్నికల్లోకి వైసీపీ ఎంట్రీ ఇవ్వడంతో ఎన్నిక అనివార్యమైంది. ఇక ఇటీవల గుంటూరు జేఏసీని వైసీపీ కార్పొరేటర్లు కలిశారు. ఇక మేయర్ ఎన్నికకు సంబంధించి విప్ జారీ చేసేందుకు సంబంధించిన డాక్యుమెంట్లను అందించారు. అయితే విప్కు విరుద్ధంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు వేస్తామని తేల్చి చెబుతున్నారు. ఇక వైసీపీ విప్ జారీ చేయడంతో మేయర్ ఎన్నిక రసవత్తరంగా మారింది. మేయర్ పీఠం కోసం రెండు పార్టీలు గట్టిగా పోటీ చేస్తున్నాయి. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక టీడీపీ అభ్యర్థికి మరియు వైసీపీ అభ్యర్థికి పోటాపోటీగా ఈ యొక్క ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అధికారులు ఏమంటున్నారు? అంటే సాయిరామ్, ఏదైతే గతంలో ఉన్నటువంటి నగర మేయర్ గా పనిచేసినటువంటి కావటి మనోహర్ నాయుడు రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన తర్వాత ఈ ఎన్నిక అనేది అనివార్యమైంది. అయితే గతంలో మాత్రం 41 మంది ఈ 56 మంది కార్పొరేటర్లలో 41 మంది స్థానాలను అయితే మాత్రం వైసీపీ కైవసం చేసుకుంది. ఆ సందర్భంలో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి మేయర్ గా ఎంపిక కావడం జరిగింది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు చాలా మంది కూడా టీడీపీలోకి రావడం జరిగింది. ఈ ప్రక్రియలోనే మొన్న జరిగినటువంటి సంస్థాగత ఎన్నికల్లో అయితే మాత్రం 6 స్థానాలు కూటమి ప్రభుత్వమే కైవసం చేసుకున్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత మేయర్ అయినటువంటి వైసీపీకి సంబంధించిన మేయర్ అయినటువంటి కావటి మనోహర్ నాయుడు అయితే మాత్రం దీనికి తన మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనివార్యమైనటువంటి సందర్భంలో టీడీపీ మాత్రం కోవలమూడి రవీంద్ర ఉరఫ్ నానిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. అలాగే నిన్నటి వరకు కూడా వైసీపీకి సంబంధించి అభ్యర్థిని పెట్టాలా లేదా అని ఆలోచించి నిన్న మాత్రం ఆ పార్టీకి సంబంధించి కార్పొరేటర్ గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మేయర్ గా ఉన్నటువంటి ఎవరైతే కావటి మనోహర్ నాయుడు ఉన్నాడో, కావటి మనోహర్ నాయుడు వైసీపీకి సంబంధించి నిన్న జరిగినటువంటి కార్పొరేటర్ మీటింగ్ కి కూడా ఆయన అటెండ్ కాలేదు. ఆయన ఈ రోజు జరిగేటువంటి ఈ ఎన్నికకి ఆయన వస్తాడా లేదా అనేది మాత్రం కొంత ఉత్కంఠంగా మారిన పరిస్థితి. అయితే తమకు సంబంధించినటువంటి కార్పొరేటర్లని పోగొట్టుకోకుండా ఉండేందుకు టీడీపీ అలాగే వైసీపీకి సంబంధించి ఈ విప్ అయితే జారీ చేయడం జరిగింది. విప్కు అనుగుణంగా కనుక విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము అనేటువంటి ఒక సంకేతం అయితే ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి 3 అభ్యర్థులు కూడా టీడీపీలోకి టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కోవలమూడి రవీంద్ర ఎవరైతే నాని ఉన్నారో ఆయన ఎన్నిక లాంఛనంగా అయినట్లు తెలుస్తుంది. దీంతో పాటు కూడా ఎక్స్ అఫీషియల్ గా 3 ఎమ్మెల్యేలు, అదే విధంగా కూడా ఒక ఎంపీ, 3 ఎమ్మెల్సీలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి మెజారిటీ మాత్రం టీడీపీ కూటమి అభ్యర్థికి కోవలమూడి నానికి వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు 11 గంటలకి ఎన్నికల ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది. కోవలమూడి రవీంద్ర ఎవరైతే మేయర్ పదవికి టీడీపీ అభ్యర్థి ప్రకటించిందో అతని ఎన్నిక మాత్రం లాంఛనమే అన్నట్లుగా కూడా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. సాయిరామ్. రైట్. థ్యాంక్ యూ రవికృష్ణ.